నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి దేవి అనుగ్రహం శుభయోగం శీర్షికన సౌమ్య రూపంలో లలితా త్రిపుర సుందరీ దేవిగా, శాక్తేయ రూపంలో కూష్మాండాదేవిగా విరాజిల్లుతున్న అమ్మవారి అలంకార వైభవాన్ని గురించి తెలుసుకుందాం. సౌమ్య రూపంలో ఈరోజు జగన్మాత లలితా త్రిపుర సుందరీ దేవి అలంకారంలో మనందరికీ దర్శనమిస్తుంది. ఈ అలంకార విశిష్టత ఏంటంటే, అమ్మవారు 4 చేతులు కలిగి ఉంటుంది. ఒక చేతిలో పాశము, ఒక చేతిలో అంకుశము ధరించి, ఒక చేత్తో అభయహస్తం ఇస్తూ, ఇంకొక చేతిలో చెరకు గడను ధరించి శివుని వక్షస్థలం మీద కూర్చొని ఉన్నట్లుగా భక్తులందరికీ దర్శనమిస్తుంది. అందుకే ఆ తల్లిని శివాకారే మంచే అంటూ కీర్తించారు. అలాగే సచామర రమావాణి విరాజిత అంటే లక్ష్మీదేవి పార్వతీదేవి ఇద్దరూ కూడా వింజామరలు వీస్తూ ఉండగా అమ్మవారు శివుని వక్షస్థలం మీద కూర్చొని మనందరికీ దర్శనమిస్తుంది. అలాగే అమ్మవారి సింహాసనానికి బ్రహ్మాది దేవతలే కాళ్ళుగా ఉంటారని కూడా బ్రహ్మాండ పురాణం వర్ణించింది. ఈ లలితా త్రిపుర సుందరి అమ్మవారు భండాసురుడు అనేటటువంటి రాక్షసుడిని సంహరించింది. భండాసురుడనే రాక్షసుడిని అమ్మవారు సంహరించిందంటే మనలో ఉన్నటువంటి భండ గుణాలను తొలగింపజేసిందని దీనిలో ఉన్న అంతరార్థం. అంటే మనలో ఉన్నటువంటి ఈర్ష్య, అసూయ, రాగద్వేషాలు ఇవన్నీ కూడా భండ గుణానికి సంకేతం. ఈ గుణాలను తొలగింపజేసుకోవాలంటే, సద్గుణాలను అలవర్చుకోవాలంటే ఈరోజు లలితా త్రిపుర సుందరి అలంకారంలో ఉన్నటువంటి అమ్మవారిని దర్శనం చేసుకోవాలి. అమ్మవారి ప్రీతి కోసం పాయసం నివేదన చేసి ప్రసాదంగా స్వీకరించాలి. అలాగే ఈరోజు లలితా త్రిపుర సుందరి అమ్మవారి అనుగ్రహం పొందటానికి లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేయాలి. గృహంలో మహిళలు కుంకుమతో లలితాదేవి చిత్రపటానికి పూజ చేస్తూ లలితా సహస్రనామ స్తోత్రం చదువుకుంటే అమ్మవారి అనుగ్రహం సులభంగా కలుగుతుంది. అలాగే ఈరోజు శాక్తేయ రూపంలో జగన్మాత కూష్మాండాదేవి రూపంలో భక్తులందరినీ అనుగ్రహిస్తోంది. తన మందస్మితం అంటే చిరునవ్వుతో అండాన్ని, బ్రహ్మాండాన్ని సృష్టించింది కాబట్టి ఆ తల్లిని కూష్మాండాదేవి అనే పేరుతో పిలుస్తారు. ఈ కూష్మాండాదేవి సూర్యమండల అంతర్భాగంలో ఉంటుంది. ఏ దేవతలు కూడా ఈ తల్లి తేజస్సుకు సరిపోరు. కూష్మాండాదేవి రూపంలో ఉన్నటువంటి జగన్మాత 8 భుజాలను ధరించి ఉంటుంది. ఈ 8 భుజాలు కూడా అష్టదిక్పాలకులకు సంకేతం. కూష్మాండాదేవి అలంకారంలో అమ్మవారు మనందరికీ ఏం సందేశం ఇస్తోందంటే, ప్రతి ఒక్కరూ కూడా శ్వాసను నియంత్రిస్తూ అమ్మవారిని మనస్సులో దర్శనం చేసుకోవాలనేటటువంటి అద్భుతమైన సందేశాన్ని ఇస్తోంది. కూష్మాండాదేవి అనుగ్రహం కలగాలంటే అమ్మవారికి అల్లంతో చేసినటువంటి గారెలను నివేదన చేసి వాటిని ప్రసాదంగా స్వీకరించినట్లయితే కూష్మాండాదేవి అనుగ్రహం చాలా సులభంగా కలుగుతుంది. ఈ కూష్మాండాదేవి విశిష్టత ఏంటంటే, సంస్కృతంలో బూడిద గుమ్మడికాయను కూష్మాండం అంటారు. అతి బలహీనమైనటువంటి కొమ్మను ఆధారంగా చేసుకొని పెరిగే చెట్టు బూడిద గుమ్మడికాయ. బలహీనమైనటువంటి చెట్టు కొమ్మ సున్నితమైన శ్వాసకు సంకేతం. అంటే ప్రతి ఒక్కరూ కూడా సున్నితమైనటువంటి శ్వాసను నియంత్రిస్తూ శిరస్సులో అమ్మవారిని ఇక్కడ సహస్రారంలో దర్శించాలి. అమ్మవారి తత్వంలో లయమైపోయి ఆధ్యాత్మికంగా ఎదగాలని చెప్పటమే ఈ కూష్మాండాదేవి అలంకారంలో ఉన్నటువంటి విశిష్టత. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా సౌమ్య రూపంలో లలితా త్రిపుర సుందరి అలంకారాన్ని దర్శనం చేసుకోండి. లలిత అష్టోత్తరం పారాయణ చేయండి. శాక్తేయ రూపంలో కూష్మాండాదేవి అలంకారాన్ని దర్శనం చేసుకుని అమ్మవారి అనుగ్రహానికి సులభంగా పాత్రులకండి. రేపటి దేవి అనుగ్రహం శుభయోగం శీర్షికన సౌమ్య రూపంలో సరస్వతీదేవి అలంకారంలో, శాక్తేయ రూపంలో స్కందమాతగా ఉన్నటువంటి అమ్మవారి వైభవాన్ని గురించి తెలుసుకుందాం. నమస్కారం. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. జగదంబిక నవరాత్రి పర్వదినాల్లో వివిధ రీతుల్లో అర్చించబడుతూ ఉన్నటువంటి శుభగడియల్లో అష్టాదశ శక్తిపీఠాల్లో 4వ పీఠం శ్రీ చాముండేశ్వరీ దేవి, అఖిలాండేశ్వరియా తల్లి, జగత్కల్పవల్లి. ఈ శక్తిపీఠం కర్ణాటకలోని మైసూర్లో ఉంది. ఇక్కడ అమ్మవారి యొక్క శిరోజాలు పడ్డాయి అని చెప్పేసి శాస్త్రం. మహిషాసుని రాజధాని మహిషపురం, అదే నేటి కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్. మహిషాసుని సంహరించినటువంటి దేవీ శక్తి చాముండేశ్వరీ దేవి. మహిషాసుని సంహరించింది ఆ జగత్కల్పవల్లి. ఈ యొక్క చాముండేశ్వరీ దేవి సర్వదేవతల చేజస్సుతో ఆవిర్భవించినటువంటి శక్తి రూపం కాబట్టి
సముద్ర మట్టానికి 3500 కిలోమీటర్ల ఎత్తున ఉన్న చాముండి హిల్స్పై ఈ శక్తిపీఠం మనం దర్శించవచ్చు. దసరా ఉత్సవాలు ఇక్కడ ఎంతో వైభవోపేతంగా జరుగుతూ ఉంటాయి. ఈ శక్తిపీఠం పరిసరాలలో 12 ఏకశిలా నంది విగ్రహాలు కూడాను మనకు కనుల విందు చేస్తాయి అని చెప్పేసి శాస్త్రం. చండముండ నిశుంభశుంభ ప్రచండ దైత్య విమర్దిని అయ్యగిరి నందిని నందిత మోదిని అంటూ ఆ తల్లి మహిషాసుని సంహరించినటువంటి గొప్ప నగరం ఇదే. ఇక్కడే ఆ తల్లి చాముండేశ్వరీ దేవిగా విరాజిల్లుతుంది. కాబట్టే క్రౌంచ పురస్థిత మాత చాముండా దుష్టనాశిని సర్వసిద్ధిప్రదా దేవి భక్తపాలన దీక్షిత అంటూ ఆ తల్లిని ధ్యానించి తరిద్దామా మరి. సర్వే జనా సుఖినో భవంతు. రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి నమోస్తుతే దేవి నమోస్తుతే నమోస్తుతే దేవి నమోస్తుతే. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. ముఖేతే తాంబూలం నయనయుగళే కజ్జలకలా లలాటే కాశ్మీరం విలసతి గళే మౌక్తికలత స్ఫురత్ కాంచీషాటీ పృతికటితటే హాటకమయీ భజామి త్వాం గౌరీం నగపతి కిశోరీం అవిరతం. ఏమాత్రము విరామము లేకుండా నిన్ను నేను భజిస్తున్నాను. ఇది ఇందులో చివరి పాదములో అర్థం. అవిరతం అంటే స్తుతిస్తూ మధ్యలో విసిగిపోయి ఆపేయడం అనేది లేదనమాట. అమ్మవారి ఆరాధనలో విసుగు విరామం ఉండకూడదు. మధ్యలో ఆపడం అనేది లేదు. మనస్సు నిరంతరం ధ్యానించాలి. భక్తి అంటేనే నిరంతర మన ప్రవాహము. ఇది అర్థం చేసుకోవాలి. మనస్సు నిరంతరం అవిచ్ఛిన్నంగా భగవంతుడి వైపు ప్రయాణించడమే భక్తి. అందుకు ఆ భక్తి ఎలా ఉండాలంటే అవిరతం భజామి. ఆ మాటలోనే ఉన్నది. భజామి అంటేనే భక్తితత్వాన్ని తెలియజేస్తున్నది. ఆశ్రయించుట, ధ్యానించుట, ఉపాసించుట. నిరంతరం నిన్ను ఉపాసిస్తున్నాను తల్లి. నీ ముఖమునందు తాంబూలము, కళ్ళయందు కాటుక, లలాటమునందు కాశ్మీరము. ఇక్కడ చెప్తున్న వాటిలో అమ్మ యొక్క అలంకార శోభను వర్ణిస్తున్నారు. పైగా తాంబూలాన్ని వర్ణించినప్పుడు అమ్మ ముఖం దృష్టికి వస్తున్నది మనకి. ఒట్టి తాంబూలాన్ని మనం ధ్యానించట్లేదు. తాంబూలం వేసుకున్న ముఖము, కాటుక దిద్దుకున్న కళ్ళు, కాశ్మీర తిలకాన్ని దిద్దుకున్న విశాలమైనటువంటి ఆ పాలభాగము, అదేవిధంగా ముత్యాల మాలతో శోభిల్లేటువంటి గళసీమ అనగా కంఠసీమ. ఇలాగా ఆ అలంకారం చెప్తూనే అమ్మ ఆకారాన్ని స్ఫురింపజేస్తున్నారు. ఇలా ఆకార అలంకార స్ఫురణ వర్ణన ఇందులో కనబడుతున్న సొగసు. అంతేకాదు ఇందులో విశేషంగా తాంబూలంతో మొదలుపెట్టడం. అమ్మవారి యొక్క ముఖకమల తాంబూలం అన్నప్పుడు ఇక్కడ తెలుసుకోవలసింది, అమ్మ ముఖమంతా కూడా వాగ్భవ కూటము అనగా దివ్యమైన పంచదశి మంత్రంలో వాగ్భవ కూటం ముఖస్థానంలో ఉన్నది. అంటే జ్ఞానము, వాక్కు వీటన్నిటికీ స్థానం ముఖం. అందుకు ఆ జ్ఞానమునికి వాక్కుకి సంబంధించిన మంత్రభాగం అంతా కూడా వాగ్భవ కూటం అని చెప్పబడుతున్నది. అదేవిధంగా మనిషికి అనుభూతులు, సంకల్పాలు వీటికి సంబంధించిన స్థానము హృదయం. ఆ హృదయం ఉన్నటువంటి చోటు కంఠానికి కటికి మధ్యలో ఉంది. కనుకనే కోరికలు, అనుభూతి వీటికి చెందినటువంటి ఆ చోటుని కామరాజకూటము అని వర్ణించారు. మంత్రములో మధ్య భాగం అది. మొదటి భాగం వల్ల మనకి జ్ఞానము, తెలివి వస్తే ఈ మధ్య భాగం వల్ల కోరికలు మొదలైనవి నెరవేరుతాయి. మంత్రం యొక్క రెండవ భాగం కామరాజకూటం. ఇక మూడవ భాగం శక్తికూటము అని చెప్పబడుతుంది. అది కటి నుంచి క్రింది భాగము. ఇది మనం లలితా శాస్త్రంలో చెప్పుకుంటున్నాం. శ్రీమద్వాగ్భవకూటైక స్వరూపం ఖపంకజ కంఠాద కటిపర్యంత మధ్యకూట స్వరూపిణి శక్తికూటైక తాపన్న కట్యదో భాగధారిణి మూలమంత్రాత్మిక మూలకూటత్రయ కళేబర అని చెప్పినప్పుడు క్రిందిది శక్తికూటం. శక్తికూటం అంటే కావలసిన పటుత్వం ఇవ్వగలిగేటువంటి మంత్రభాగం. కనుకనే అమ్మ మంత్రంలో జ్ఞానము, కోరికలు తీర్చుట, అదేవిధంగా శక్తి, ఈ మూడు కూడా ఇవ్వగలిగే శక్తి ఉన్నది. అది పంచదశి మంత్రం యొక్క స్వరూపం. అమ్మ యొక్క ఈ శరీరం అంతా కూడా మంత్రమయం. అందుకే మూల కూటత్రయ కళేబర అన్నారు వశిన్యాది వాగ్దేవతలు లలితా సహస్రనామాల్లో. మంత్రమయమైనటువంటి అమ్మ యొక్క ఆ దివ్యమంగళ విగ్రహాన్ని అంతటి శ్లోకంలో చూపిస్తున్నారు. తాంబూలము, కాటుక, కాశ్మీర తిలకం, దీనితో ముఖ వర్ణన అయిపోయింది.
తర్వాత కంఠం నుంచి విలసతి గళే మౌక్తికలత, కంఠం నుంచి ముత్యాలమాల వేలాడుతుంది. అక్కడి నుంచి కాంచీ షాటి, ఆ వడ్డాణం దగ్గర నుంచి మొదలైన ఎర్రని చీరని వర్ణించారు కనుక అక్కడ కంఠం నుంచి కటి వరకు వర్ణన, తర్వాత కటి నుంచి పాదం వరకు వర్ణన ఉన్నది. దీనిలో మనం చక్కగా గమనించవలసిన శంకరుల యొక్క దృష్టిని చూడాలి. ప్రతిదానికి దాని బార్డర్ చెప్పారు. శిరస్సు నుంచి కంఠం వరకు అన్నప్పుడు విలసతి గళే మౌక్తికలత అనడంలో ఆ కంఠం దగ్గర ముత్యాలమాల అనగానే వాగ్భవ కూటాన్ని అక్కడ పూర్తి చేశారు. అక్కడి నుంచి మొదలుపెట్టారు కామరాజు కూటం. అది ఎక్కడి వరకు వెళ్తుంది? స్ఫురత్ కాంచీ సాటి, కాంచీ అంటేనే అక్కడ మొలనూలు భాగము అని అర్థం. అక్కడికి వచ్చేటప్పటికి కంఠాద కటిపర్యంత అని చూపిస్తున్నారు. అక్కడి నుంచి క్రింది వరకు ఉన్నటువంటి భాగాన్ని ఆ షాటి అనే మాటతో పూర్తి చేశారు. కనుకనే ఆ మంత్రభాగ విశేషాన్నంతటినీ చూపించడంలో ఉన్నటువంటి ఆంతర్యం అది. పైగా అమ్మవారి యొక్క సౌభాగ్య వర్ణన ఇందులో ఉన్నది. తిలకం పెట్టుకోవడం, తాంబూలం వేసుకోవడం, కాటుక పెట్టుకోవడం, ముత్యాలమాల ధరించడం, పైగా వడ్డాణం పెట్టుకోవడం, ఇవన్నీ కూడా ఒక సువాసిని వేషం. ఇదంతా కూడా ఆ చీర, ఎర్రని చీర కట్టుకోవడం, ఇదంతా కూడా సువాసిని వేషం. అమ్మ ఆది సువాసిని. అందుకు అమ్మ యొక్క ఐదవతనాన్ని ధ్యానించడము అంటే శివుని ధ్యానించడమే. అమ్మ ఐదవతనం ఎవరు? శివుడే, మృత్యుంజయుడైన పరమేశ్వరుడే. ఈ విధంగా కేవలం అమ్మవారిని వర్ణించినట్లు కనబడ్డా అందులో అయ్యవారిని కూడా వర్ణిస్తున్నారు, శివశక్తైక్య రూపిణిని వర్ణిస్తున్నారు. మనం మొదటి శ్లోకం నుంచి చూస్తూ ఉంటే ఆ శివశక్తులు ఉభయుల్ని వర్ణిస్తున్నారు. ఈ విధంగా 3వ శ్లోకంలో అమ్మ యొక్క సౌందర్యాన్ని ధ్యానించడం అనే విషయంతో పాటు సౌభాగ్యాన్ని, మంత్రస్వరూపాన్ని కూడా వర్ణించి చూపిస్తున్నారు. అటు తర్వాత 4వ శ్లోకంలోకి ప్రవేశిస్తున్నాం. విరాజన్ మందార ద్రుమ కుసుమహారస్తన తటి నదద్వీణానాద శ్రవణ విలసత్కుండల గుణ నతాంగీ మాతంగీ రుచిరగతి భంగీ భగవతి సతీ శంభోరంభోరుఘచటుల చక్షుర్విజయతే. ఇందులో ఒక సంగీతాత్మకమైనటువంటి అందమైన నడక ఉన్నది. సతీ శంభోరంభోరుఘచటుల చక్షుర్విజయతే. శంకరుల కవిత్వం గురించి ఇంకా వర్ణించగలమా? మొత్తానికి ఇందులో అమ్మవారి యొక్క సౌందర్య వర్ణంలో 2 రకాలైన స్వరూపాలను చూపిస్తున్నారు. విరాజన్ మందార ద్రుమ కుసుమహారస్తన తటి, అమ్మ యొక్క ఆ దివ్యమైనటువంటి వక్షోభాగంలో అద్భుతమైన పూలదండలు వేలాడుతున్నాయట. కంఠం నుంచి ఆ ఉన్నతమైన వక్షోభాగం నుంచి ఆ పూలదండలు వేలాడుతున్నాయి. ఆ పూలదండలు విరాజన్ మందార ద్రుమ కుసుమములు అంటే మందార వృక్షముల యొక్క కుసుమాలతో అలంకరింపబడినటువంటి విశాలమైన వక్షస్థలాన్ని వర్ణిస్తున్నారు. ఇక్కడ అమ్మవారి యొక్క మాతృభావన, వాత్సల్య భావన తొణికిసలాడేటువంటి ఆ విశాల వక్షస్థలం దివ్యమైనటువంటి కుసుమాలతో ఉన్నది. ఇవి దివ్య కుసుమాలు. ఎందుకంటే మందార ద్రుమములు అంటే కల్పవృక్షాలు అని అర్థం. వాటి యొక్క కుసుమాలు అంటే కల్పవృక్ష కుసుమాలనే మాలలుగా చేసి అలంకరించారు దేవకాంతలు అమ్మవారికి. అలాంటి కుసుమమాలలతో శోభిల్లుతున్నటువంటి వక్షస్థలంతో ఉన్న తల్లి. ఆ తర్వాత అమ్మవారి యొక్క చెవుల్ని వర్ణిస్తున్నారు. నదద్వీణానాద శ్రవణ విలసత్కుండల గుణ నదత్. ఇక్కడ నదద్వీణావాన అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ధ్వనిస్తున్న అని అర్థం. నదత్ అనే శబ్దానికి ధ్వనించుచున్న అని అర్థం. ధ్వనిస్తున్న వీణానాదాన్ని వింటూ చలిస్తున్నటువంటి కుండలములు కలది అని అర్థం. ఇక్కడ మనం భావించాలి అంటే అమ్మవారి ముందు సరస్వతీదేవి వీణ వాయిస్తూ ఉంటారు. ఆ వీణానాదం వింటూ తల ఊపిందట, చాలా బాగుందని. ఆ సాధు సాధు అని తల ఊపుతున్నప్పుడు ఆమె చెవికున్నటువంటి కుండలాలు కదులుతున్నాయి. ఆ కుండలాలు సువర్ణమయమైనటువంటి కుండలాలు, అవి ప్రకాశిస్తూ ఉన్నాయి. అలాగా ప్రకాశిస్తూ కదులుతున్నటువంటి కుండలాలు అవి ఎందుకు కదులుతున్నాయి అంటే ఆ వీణానాదం చూసి ఆహా అని తల ఊపుతున్నాయట. అలా తల ఊపడం చేత కదులుతున్నటువంటి కుండలములు కలది. నతాంగీ మాతంగీ రుచిరగతి భంగీ. తర్వాతి మాట నతాంగి అని చూపిస్తున్నారు. నతాంగి అంటే అమ్మ కొంచెం వంగి ఉందిట. మనం కాంచీపురంలో కామాక్షిదేవిని చూస్తే ఈ విషయం తెలుస్తున్నది. మహా సౌందర్యవతి అయినటువంటి తల్ల కూర్చునే తీరులో అలా బిగించి కాకుండా కొంచెం వంగి ఉందిట. ఆ వంగి ఉండడం అనేది చాలా గొప్ప భావం అండి. సర్వం శ్రీమాతృ చరణారవిందార్పణమస్తు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం
విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. పద్మావతి ప్రణయలాలితముగ్ధదేహ శ్రీ వెంకటేశరుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశిష్టాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విలంబనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజమాసం శుక్లపక్షం శనివారం. సూర్యోదయం 6:12 సూర్యాస్తమయం 5:52. తిథి పంచమి పూర్తిగా ఉంది. నక్షత్రం అనురాధ ఉదయం 11:38 వరకు. వర్జం సాయంకాలం 5:37 నుంచి 7:19 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:12 నుంచి 7:45 వరకు. అమృతకాలం రాత్రి 3:52 నుంచి 5:35 వరకు. రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు. అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 1 గంటకి. నేటి విశేషం శరన్నవరాత్రులలో 4వ శుభదివసం సందర్భంగా సాక్షాత్తు లలితా త్రిపుర సుందరి దేవిని భావన చేస్తాం, అలంకరిస్తాం. అలాగే బంగారు వర్ణంతో ఉండేటువంటి వస్త్రాన్ని ధరింపజేస్తాం. అల్లం కలిపినటువంటి గారెలను నివేదనగా బాలభోగంగా అర్పిస్తాం. మధ్యాహ్నం పంచభక్ష ప్రమాణాలతో మహానైవేద్యం చేస్తాం. లలిత త్రిపుర సుందరి. లలిత అంటే చాలా సున్నితమైనది. త్రిపుర 3 పట్టణాలలో సుందరి సౌందర్యమునకు ఆధారభూతమైనది. అంటే అర్థం ఏమిటి? మనకు స్థూల సూక్ష్మ కారణ శరీరాలు 3 ఉన్నాయి. ఈ 3 పట్టణాలు అన్నమాట. ఈ 3టికి కూడా విలువ దేని బట్టి వస్తుంది? అందం దేని బట్టి వస్తుంది అంటే లోపల ఉండే చైతన్యాన్ని బట్టే వస్తుంది. అంటే తాత్పర్యం చైతన్య రూపిణిగా సకల జీవులలోనూ భాషించేటువంటి అమ్మవారిని మనం పూజించడం ద్వారా సర్వవ్యాపి అయినటువంటి ఆమె యొక్క అనుగ్రహంతో సర్వవ్యాపిత్వ రూపమైనటువంటి మోక్షప్రాప్తికి అవకాశం ఏర్పడుతుంది. అందువలన ఆ లలితా త్రిపుర సుందరీ దేవిని మనం భావించడం ద్వారా పూజించడం ద్వారా భౌతికమైనటువంటి సంపదలన్నిటితో కలిపి మోక్షం కూడా సిద్ధిస్తుంది. నేటి ఆణిముత్యాలు. చంద్రకిరణాలతో కలువలు వికసించినట్లు భగవత్ సంకీర్తనతో హృదయం వికసిస్తుంది. శక్తిమాతకు చెందిన మరో రూపం తలుపులమ్మ అమ్మవారు. సాక్షాత్తు భక్తుల ఎలవేల్పుగా పూజలందుకుంటున్న ఆ తల్లి దర్శనం సర్వశుభకరం. ఈరోజు తలుపులమ్మ అమ్మవారిని దర్శించుకొని తరిద్దాం. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాశాఢ్య క్రోధాకరాంకుశోజ్వల అంటూ తలుపులమ్మ అమ్మవారి నామస్మరణతో మారుమ్రోగుతున్న దివ్యక్షేత్రం తలుపులమ్మలోవ. సుందర ప్రశాంతమైన వాతావరణంలో దట్టమైన అడవి మధ్య ఈ దివ్యక్షేత్రం శ్రీ తలుపులమ్మ అమ్మవారి లీలా విశేషాలతో పునీతమవుతూ అలరారుతుంది. భక్తులచే అత్యంత మహిమాన్వితమైన క్షేత్రంగా
నిత్య నీరాజనాలందుకుంటున్న ఈ దివ్యక్షేత్రం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి 100 కిలోమీటర్ల దూరంలో, తుని పట్టణానికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. మహిమాన్వితమైన ఆదిపరాశక్తి అనేక అంశాలతో ఆవిర్భవించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసి లోకపావనిగా అవతరించింది. దుర్గా, జగదాంబ, చండి, కాళిక, కాత్యాయని, చాముండి, వైష్ణవి లాంటి అనేక అంశాలతో ఆవిర్భవించి సర్వసృష్టి శక్తిమయం అని నిరూపించింది. అలా ఆదిశక్తికి మరో అంశంగా చెప్పబడుతున్న తలుపులమ్మ అమ్మవారు భక్తులకు సిరులనిచ్చే చల్లని తల్లిగా విరాజిల్లుతోంది. ప్రశాంతమైన వాతావరణంలో కొండలలోకి చొచ్చుకున్నట్టుగా ఉన్న అమ్మవారి ఆలయం శక్తిలోకాన్ని తలపిస్తుంది. అత్యంత మహిమాన్వితమైన క్షేత్రంగా, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా విరాజిల్లుతున్న తలుపులమ్మ అమ్మవారి గర్భాలయ ప్రాంగణంలోకి చేరుకున్న భక్తులు అక్కడి వాతావరణాన్ని స్వయంగా వీక్షించి మైమరచిపోతారు. ఇక్కడ తలుపులమ్మవారు అనేటువంటి పేరు, అమ్మవారి పేరు యాక్చువల్గా తలంపులమ్మ. తలంపు అనేటువంటి పేరు అమ్మవారికి రావడానికి సుమారు 300 సంవత్సరాలకి పూర్వం ఈ ప్రాంతవాసులు ఎవరైనా సరే ఆపద సమయంలో తలుచుకుంటే అమ్మవారు సాక్షాత్కరించి ఒక పాపలా వచ్చి వాళ్ళ మంచి చెడ్ల కోరికలు తీర్చేవారట. అందుకు తలంపులమ్మ అని చెప్పేసి పిలుచుకునేవారండి. 2 కొండల మధ్య లోయలో అమ్మవారు వెలిసారు కాబట్టి లోయ అనేటువంటి దాన్ని లోవగా మారిందండి. सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बिके देवी नारायणि नमोऽस्तुते। शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बिके देवी नारायणि नमोऽस्तुते। अम्मा भवानी लोकालने ओंकार रूपमम्मा तल्लीनी महिमल्ली చూపవమ్మా. భగవంతుడికి ఒక నామం కాదు, ఎన్ని నామాలున్నాయో. ఆ నామములన్నీ నిజంగా పెట్టబడిన పేర్లు కావు. ఆయనకి పేరు పెట్టడానికి ఆయనకి బాలసారే, తల్లిదండ్రులు ఉంటారా? ఆయనకి నామకరణం చేస్తారా? ఎలా చేస్తారు? ఆయన అసలు పుట్టడానికి అమ్మ నాన్నకి పుట్టడము అనేటటువంటిది ఉంటే ఆయన కూడా మనలా జన్మ ఎత్తినవాడే కాదు. ఆయన ఎప్పుడైనా ఒకసారి పుట్టడం అంటూ జరిగితే అవతార స్వీకారం చేస్తే లోకోద్ధరణ కొరకు చేసినదే తప్ప ఆయన ఏదో కర్మ అనుభవించడానికి మనలా పాంచభౌతికమైనటువంటి శరీరముతో వచ్చినటువంటి వాడు కాడు. అందుకే ఆయన పుట్టాడనరు, అవతారము అంటారు. అవతారము అంటే తార అంటే ఎక్కడో ఉంటుంది. అది భూమి కన్నా కొన్ని వేల రెట్లు పెద్దది, కానీ మిణుకు మిణుకు మిణుకుమంటూ చిన్నదిలా కనపడుతుంది. అదే తార కిందకి దిగొచ్చిందనుకోండి అవతార. ఆ పైకి ఉండి మాంసనేత్రము చేత దర్శనమునకు యోగ్యము కానటువంటి తార కిందికి దిగొస్తే అవతార. అలాగే ఈ కంటితో చూడడానికి వీలు లేకుండా అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అని ఇందుకలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందెందు వెదకి చూచిన అందందే కలడు తనవగ్రణి వింటే అని అంతటా నిండి నిబిడీకృతమైపోయిన పరమాత్మ నెయ్యి ఎక్కడ ఉంది అంటే పాల అంతటా ఉన్నది. ఆ పాలు కాచి తోడుపెట్టి కవ్వందింపి చల్లచేసి వెన్న తీసి అగ్నిహోత్రం మీద దాన్ని తప్పం చేస్తే నెయ్యి వచ్చింది. కానీ నెయ్యి పాల అంతటా ఉన్నది.
అలాగే విశ్వనాథుడు ఎక్కడున్నాడు? విశ్వమంతటా ఉన్నాడు. హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు, హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశపావన వింటే అంటాడు శుకబ్రహ్మ పరీక్షితుతో మాట్లాడుతూ. సమస్తము కూడా బ్రహ్మమయం జగత్తు, బ్రహ్మము వినా వేరొకటి లేదు, ఉన్నది బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే అని అన్నమాచార్యుల వారు కీర్తన చేసినట్టు. అటువంటి పరమాత్మ లోక సంరక్షణం కొరకని భూమి మీదకి ఒక్కొక్కసారి ఒక్కొక్క రూపంతో దిగి వస్తూ ఉంటాడు. అలా దిగి ఆయన వస్తే అవతారము అని పిలుస్తారు. నిజానికి పరబ్రహ్మము ఆడదా మొగాడా ఏదీ కాదు. ఆయన పరంజ్యోతి ప్రకాశం, స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక, తిర్య కమర నరాది మూర్తియును కాక, కర్మ గుణభేద సదసత్ప్రకాశి కాక, వెనుక నన్నియుతానగు విభుతలంతు అంటారు పోతన గారు. ఆయన స్త్రీ కాదు, పురుషుడు కాడు, నపుంసకుడు కాదు. మనం ఏ రూపంతో ప్రార్థన చేశామో ఆ రూపంతో అనుగ్రహిస్తూ ఉంటాడు. అటువంటి పరమాత్మ అనేక అవతారములను స్వీకరించి వచ్చాడు. అదే అమ్మవారి రూపంగా చెప్పినప్పుడు ఆవిడ కూడా అనేకమైనటువంటి అవతారములుగా వచ్చింది. ఒక్కొక్కసారి ఒక్కొక్క గుణ ప్రకటనం చేశాడు. ఒకసారి గోవులన్నింటినీ కాపాడడానికి, వేదాలు కాపాడడానికి, భూమిని కాపాడడానికి, భక్తుల్ని కాపాడడానికి ఇంద్రుడలిగి 7 రోజులు రాత్రింబవళ్ళు బ్రహ్మాండమైనటువంటి వర్షాన్ని కురిపిస్తే, ఈ ఉరుములు ఈ మెరుపులు ఈ యశనుల ఘోషములను ఈ జలధారల్ నియాన మున్నిరుంగము కుయాళింపగదయ్య గుణరత్ననిధి అని చిన్న కృష్ణుని అడిగితే, ఎక్కడికో తీసుకెళ్ళి మిమ్మల్ని రక్షిస్తాననలేదు, అక్కడే ఉన్నటువంటి గోవర్ధన పర్వతాన్ని చిటికిన వేలుతో పైకెత్తాడు. బాలుండాడుచునాతపత్రమని సంభావించి పూగొత్తికింగీలం దల్చిన లీలలే నగవుతో కృష్ణుండు తానం మహాశైలం మన్మలకేల దల్చి విపుల ఛత్రముగా పట్టే తద్భీలాభృచ్యుత దుశ్శిలాచకిత గోపీ గోప గోపంక్తికిన్నంటారు. 7 రాత్రులు 7 పగళ్ళు కొండ ఎత్తి పట్టుకుని గోవుల్ని కాపాడాడు కాబట్టి గోవిందా అని నామాన్ని సంపాదించాడు. గోవింద పెట్టిన పేరు కాదు, ఒకప్పుడు ఒక గుణాన్ని ప్రకటనం చేస్తే ఆ నామం వచ్చింది. అందుకే నామం పలుకుతున్నప్పుడు నామం వెనకాల ఉన్న వైశిష్ట్యము మనసు యందు బాగా అనుభవింపబడితే ఆ తాదాత్మ్యత చేత ఇక తర్వాతి నామము జ్ఞాపకము రాకుండా పూజ ఎక్కడ ఆగిపోయిందో అక్కడ నిజమైన పూజ జరిగినటువంటి స్థితి ఉంటుంది. కాబట్టి ఈశ్వరుడి నామములు గౌణములు. ఎన్ని అవతారములు ఈశ్వరుడు తీసుకున్నాడో, ఎన్ని అవతారములలో ఎంతమంది భక్తుల్ని ఆదరించాడో, ఎంత రాక్షస సంహారం చేశాడో, ఎన్నిసార్లు తన దయను ప్రకటనం చేశాడో, ఆ అవతారములలో ఉన్నటువంటి దయని, ధర్మ సంస్థాపన శక్తిని, రాక్షస సంహార వీర్యాన్ని కీర్తించవలసి వస్తే యథార్థమునకు ఏ ఒక్క వ్యక్తికి సాధ్యం కాదు. కబీర్ దాస్ గారు ఒక మాట అంటాడు, ధరతీ సబ్ కాగజ కరవు లేకిన సబ్ బనరాయి సాత సమందికి మసికరవు హరిగుణ లిఖాన జాయ్ అంటాడు. ఈ భూమినంతటినీ కాగితాన్ని చేసుకుని, సప్త సముద్రాలు సిరా చేసుకుని, అరణ్యములలో ఉండేటటువంటి చెట్లని కలం చేసుకుని, నేను ఈ సముద్రాలలో ఉన్న జలాన్ని సిరాగా పూరణ చేసుకుని హరి యొక్క గుణములను వ్రాయడం మొదలు పెడితే నాకు ఈ కాగితములు సరిపోలేదు అన్నాడు. అంత గుణవైభవం కలిగినటువంటి పరమాత్మ యొక్క అవతార కీర్తనము, ఆయన యొక్క గౌణమైన నామముల యొక్క కీర్తనము ఒక వ్యక్తి చెయ్యడము సాధ్యము కాదు. కనుక ఏ ఒక్క నామం పలికితే భగవంతుని యొక్క అవతారములనన్నిటినీ కీర్తించినటువంటి స్థితిని పొందుతాడు అని అడిగారు. దుర్గా ఈ నామాన్ని నోటితో ఉచ్చరిస్తే చాలు. ఒక్కసారి తెలిసో తెలియకో దుర్గా అన్నాడు అనుకోండి, దుర్గా అని ఎవడన్నాడో వాడు భగవంతుని యొక్క అవతారములనన్నిటినీ కీర్తించినట్టే. ఈశ్వరుని యొక్క గుణములన్నీ ఎందులోకి వెళ్ళిపోతాయంటే దుర్గానామంలోకి వెళ్ళిపోతాయి. అందుకే లోకంలో దుర్గానామాన్ని మించినటువంటి నామము వేరొకటి ఉన్నది అని నిర్ధారణ చేయడం తేలిక విషయం కాదు. అది సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు. దుర్గా ఈ పేరు ఏదో కాకతాళీయంగా పెట్టినటువంటిది కాదు. అది అలా పెట్టడం వెనక అనేకమైనటువంటి బీజాక్షరములను సంపుటీకరణం చేశారు. ఒక్క దుర్గా అన్నవి పైకి 2 అక్షరాలుగా కనపడతాయి, కానీ అందులో దకారము, ఉకారము, రకారము, అకారము, గకారము 5 అక్షరములను సమ్మేళనం చేసి దుర్గా అన్న నామం వచ్చింది. ఈ దుర్గా అన్న నామాన్ని ఎవ్వరు ఋషులు పెట్టినది కాదు.
గౌణమై ఒక గుణాన్ని ప్రకటనం చేస్తే ఎవరో కీర్తించినది కాదు, భక్తులు పలికినది కాదు. ఈ అవతారములో నాకు పేరు దుర్గా అని ప్రకటించుకున్నది ఎవరు అంటే స్వయంగా అమ్మవారే తనకి తాను పెట్టుకుని పిలిచిన పేరు దుర్గా. అందుకే ఒక్క దుర్గానామానికి అపారమైనటువంటి వైభవం ఉంది. మనకి దేవీ భాగవతంలో శతాక్షి ప్రాదుర్భావము అని ఒక ఉపాఖ్యానం ఉంది. ఒకానొకప్పుడు ఆ హిరణ్యాక్షుని యొక్క వంశంలో రురు అనబడేటటువంటి రాక్షసుని యొక్క కుమారుడు ఒకడు దుర్గమాసురుడు అనబడేటటువంటి వాడు జన్మించాడు. రాక్షస ప్రవృత్తి అనేటటువంటి మాటకి అర్థం ఏమిటంటే ఈ శరీరంతో ఉండిపోవాలి, ఉండిపోయి సుఖాలన్నీ అనుభవించాలి. ఆ సుఖాలు అనుభవించడంలో అవతలవాడి దుఃఖంతో సంబంధం ఉండదు, అవతలవాడు ఏడుస్తున్నాడా అన్న దానితో సంబంధం ఉండదు, తను సంతోషపడితే చాలు. అదే రాక్షస బుద్ధి. కలియుగంలో రాక్షసులకు వేరు ఉపాధి లేదు. మీరు బాగా తెలుసుకోవాలి విషయాన్ని. మీకు తెలియదని కాదు, ఆర్తితో నేను అంటున్నానంతే. మిగిలిన యుగాలలో రాక్షసులకు వేరు ఉపాధి. మనుష్యుడు ఓ శరీరం, కుక్క ఓ శరీరం, పిల్లి ఓ శరీరం. చూడగానే ఇది పిల్లి ఇది కుక్క గుర్తుపట్టచ్చు. కలియుగంలో రాక్షసుడిని ఎలా గుర్తుపడతారు? కలియుగంలో రాక్షసులకు ఉపాధి లేదు. కలియుగంలో రాక్షసులకు స్థానం ఎక్కడ అంటే మనుష్యుని యొక్క మనస్సులోనే తిష్టవేసి ఉంటాడు. అవకాశం చిక్కి ఉద్రేకాన్ని పొందాడా ఇక్కడే విజృంభిస్తాడు. ఇక్కడే విజృంభించి మనుష్య ఉపాధితో రాక్షస కార్యములను చక్కబెడతాడు. అందుకే ద్వాపర యుగం వరకు రాక్షస ఉపాధి దొరుకుతుంది కాబట్టి చంపడం తేలిక. కానీ కలియుగంలో ఎలా చంపుతారు? లోపల ఉన్న రాక్షసుణ్ణి చంపాలంటే శరీరాన్ని పడగొట్టాలి. ఈశ్వరుడు కూడా కత్తి పట్టుకుని ఎంతమందిని చంపేయగలడు? అందుకే కత్తి పక్కన పారేసి సత్యదండాన్ని చేత పట్టుకుని శంకరాచార్యుల వారిగా భూమి మీద అవతరించి ఈ భూమండలం ఈ భారతదేశం అంతా కూడా పాదచారి అయి సంచరించి ధర్మ ప్రబోధం చేసి మనుష్యుల మనస్సులలో ఉండే రాక్షసుల్ని తరిమి కొట్టి మనిషిగా బ్రతకడానికి కావలసిన మార్గాన్ని సుగమం చేసిన మహాపురుషులు శంకర భగవత్పాదులు. కనుక ద్వాపరయుగంలో కృష్ణ పరమాత్మ చేసినటువంటి ప్రతిజ్ఞకి కొనసాగింపుగా వచ్చిన అవతారమే పరమశివుని యొక్క శంకరాచార్య అవతారం. శివకేశవుల మధ్య భేదం ఉండదు అనడానికి ప్రబల తార్కాణం శంకర భగవత్పాదుల యొక్క అవతారం. అందుకే బోధకి ఉన్నటువంటి ప్రాధాన్యత సంహార ప్రక్రియ యందు ఉండదు. కలియుగంలో ఎంతమందిని మీరు చంపేస్తారు? మంచి మాటలు చెప్పి మనసు మార్చాలి తప్ప కేవలం శరీరాన్ని కొట్టి హింసించి చంపి మార్చడం కలియుగంలో కుదిరే విషయం కాదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఐగిరి నందిని నందిత మోదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే. శ్రీమాత్రే నమః. నమో దేవి మహావిద్యే నమామి చరణౌ తవ. సదా జ్ఞాన ప్రకాశం మే దేహి సర్వార్థదే శివే. జగన్మాతను పూజిస్తే ఎంత పుణ్యం లభిస్తుందో, దానికి ఎంత ఫలం లభిస్తుందో ఎవరూ చెప్పలేరు, ఎవరూ ఊహించనూ లేరు. అమ్మ అనుగ్రహానికి అవధులు ఉండవు. జగత్తుకే తల్లి కనుక ఆ తల్లికి సృష్టిలోని సకల ప్రాణుల పట్ల సహజంగానే ప్రేమ దయ ఉంటాయి. అలాంటి తల్లిని భక్తితో ఆరాధించే పుత్రుడి భాగ్యమే భాగ్యము. పూర్వము బృహద్రువుడు అనేటువంటి భక్తుడు గొప్ప భాగ్యాన్ని పొందాడు. ఆ దేవీ మహిమను తెలిపే కథను విందాం. పూర్వము హిమాలయంలో ఒక చక్రవాక పక్షి నివసిస్తూ ఉండేది. ఒకనాడు అది సంచారానికై బయలుదేరి కాశీ పట్టణానికి చేరుకుంది. చక్రవాక పక్షి చాలా కష్టం. అది దాన్ని జాతక పక్షి అని కూడా అంటారు. రాత్రి 1 గంట 2 గంటలకు అరుపు వినిపిస్తుంది. అది చాలా అరుదు, కొంతమంది మాత్రమే వింటారు, కొంతమంది వినలేరు. ఆ చక్రవాక పక్షికి
ఒకనాడు అది సంచారానికి బయలుదేరింది. కాశీ పట్టణానికి చేరుకుంది. దానికి అన్నపూర్ణాదేవి ఆలయం బాగా నచ్చింది. పూర్వజన్మంలో ఏమి పుణ్యం చేసుకుందో కానీ దేవతా బలికై సమర్పించిన అన్నపు మెతుకులను కాసేపు గాల్లోకి ఎగురుతూ 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 క్రిందికి వచ్చి తిన్నది. చాలాసేపు ఎగిరింది, ఎందుకంటే జనం ఉన్నారు అక్కడ. బలిహరణానికి బలికి అన్నం పెట్టారు బయట, తినటానికి జనం ఉన్నారు. అందరూ ఆరతి, అమ్మవారి యొక్క ఆరతి సమయం చూసుకొని, అందరూ వెళ్ళినప్పుడు చూసుకొని మెల్లగా కిందికి దిగి వచ్చి ఆ అన్నము, ఆ బలిహరణ చేసినటువంటి అన్నాన్ని తింది. అట్లనే దేవత కూడా దర్శనం చేసింది. అలా ఎగురుతూ ఉన్నప్పుడు తనకు తెలియకుండానే అది అమ్మవారి ఆలయానికి ప్రదక్షిణాలు చేసింది. కొంతకాలానికి మరణించి స్వర్గానికి చేరుకొని 2 కల్పాల కాలం భోగాలను అనుభవించింది. తర్వాత భూలోకంలో రాజకుటుంబంలో బృహద్రథుడు అనేటువంటి పేరుతో జన్మించింది. బృహద్రథుడు పెరిగి పెద్దవాడై రాజయ్యాడు. పూర్వజన్మలో అమ్మవారి ఆలయానికి ప్రదక్షిణము చేసి పుణ్యఫలముగా దివ్య జ్ఞానం లభించింది కదా ఈ పక్షికి. ఆ కారణం చేత బృహద్రథుడు భక్తి శ్రద్ధలతో యజ్ఞయాగాదులు చేశాడు. సత్యం పలికాడు. ధర్మంగా రాజ్యాన్ని పాలించాడు. రాజంటే ఇలా ఉండాలి అని ప్రజలు ప్రశంసలను అందుకున్నాడు. ఈ మంచి మహారాజు గారి కీర్తి ముని మండలాలకు చేరుకుంది. మునులందరూ రాజుగారిని చూడటానికే వచ్చారు. బృహద్రథుడు వారిని పూజించాడు. తర్వాత మునులు రాజుతో ఇలా అన్నారు: నీ ధర్మపాలన, సత్కర్మలు చూస్తే నీకు పూర్వజన్మ స్మృతి ఉన్నదని మాకు తెలుస్తున్నది. ఏ పుణ్యం చేసుకోవటం వల్ల నీకు ఈ శక్తులు లభించాయో తెలుసుకుందానని ఇక్కడికి వచ్చాం మేమంతా కూడా. అది చెప్పకూడని రహస్యమైన విషయమైతే చెప్పవద్దు, చెప్పదగిన విషయమైతే మాకు చెప్పి ఆనందింపజేయి. నువ్వు చేసిన పుణ్యకర్మను సామాన్యులు కూడా తెలుసుకుంటారు అన్నారు. బృహద్రథుడు ఇలా అన్నాడు: మునీశ్వరులారా, ఇందులో రహస్యమేమీ లేదు, అంతా అమ్మవారి దయ. పూర్వజన్మంలో నేను చక్రవాక పక్షిని, ఒక పక్షిని. నేను కాశీలోని అన్నపూర్ణాదేవి ఆలయం వద్ద గల మెతుకులను తినాలనేటువంటి ఆశతో నాకు తెలియకుండానే ప్రదక్షిణలు చేశాను. తిరిగి 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 పెట్టాను. రాత్రంతా తిరిగా. దాంతో నాకు గొప్ప ఫలము లభించింది. ఆ ఫలం వల్ల 2 కల్పాలు స్వర్గంలో సుఖాలను అనుభవించాను. ఈ జన్మలో మహారాజుగా పుట్టాను. నాకు త్రికాల జ్ఞానం లభించింది. అంబిక పాదాలను స్మరిస్తే ఎంత పుణ్యం లభిస్తుందో ఎవరు చెప్పలేరు కదా. ఆ తల్లి మహిమను తలుచుకుంటే చాలు నా దేహం పులకరిస్తూ ఉన్నది. జగన్మాతను ఉపాసించి భజించని వారి జన్మలు వ్యర్థం కదా, ఖండితంగా భజించాల్సిందే. పరాదేవతను ఉపాసించటం ఒకటే నిత్యము సత్యము అని శృతి చెబుతోంది. మీకంతా తెలుసు. మీ వంటి జ్ఞానులకు నేనేమి చెప్పవలసిందేమీ లేదు. భగవతి అయినటువంటి అమ్మవారి పాదాలను నిరంతరము సేవించాలి. ఈ జగత్తులో ఇంతకన్నా సేవించవలసినటువంటి మరొక నిర్గుణమైనటువంటి వస్తువు లేనే లేదు, సగుణ వస్తువు లేదు అని ఆ బృహద్రథుడు పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యాన్ని పూర్తి చెప్పాడు. మునీశ్వరులు ఎంతో ఆనందించారు. రాజును ఆశీర్వదించి ఆశీర్వాదం చేస్తూ వెళ్ళారు. రాజ్యంలోని ప్రజలందరూ కూడా అమ్మవారిని ఆరాధించి తరించారు. బిల్వపత్రాలతో అమ్మవారిని పూజిస్తే దుఃఖం ఉండదు. ఆయా ఋతువుల్లో లభించే పువ్వులతో సంవత్సరమంతా అమ్మవారిని సహస్రనామార్చన చేస్తే సకల పాతకాలు కూడా నశిస్తాయి. దేహాంతంలో దేవీ పద సన్నిధి లభిస్తుంది. దేవీ పద సన్నిధే కావాలి మనకు.
సుగంధ ద్రవ్యాలను అమ్మవారికి సమర్పించి సేవ చేసుకుంటే ముల్లోకాలు వశమవుతాయి. భక్తిగా కర్పూర నీరాజనమిస్తే సూర్యలోక నివాసం దక్కుతుంది. చందనము, కస్తూరి పట్టు పాదాలకు పూసుకొని భక్తితో అమ్మవారిని సమర్పించిన వాడికి ఇంద్ర పదవి దక్కుతుంది. రకరకాల పుష్పాలతో పూజిస్తే అమ్మవారి యొక్క పాదాలకు కైలాసం దక్కుతుంది. భక్తి శ్రద్ధలతో శక్తి కొద్దీ నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించడం అంటే ఎవరెవరు సమర్పిస్తున్నారో జగత్తంతా తృప్తిపరిచిన ఫలం వాళ్లకు లభిస్తుంది. జగత్తే అమ్మ గనుక తల్లి కథలు వింటూనే చదువుకుంటూనూ అమ్మవారు ప్రసన్నరాలవుతుంది. అమ్మకు సంబంధించిన ఈ 9 రోజులు పుణ్యఫలాన్ని వినియోగించుకోండి. జగదంబ మయంగా గడపండి. దేవీ యజ్ఞాలు, యాగాలు చేయించుకోండి. అమ్మవారిని ఉద్దేశించి దానాలు చేయండి. శ్రీమాత భక్తిని, ముక్తిని అనుగ్రహిస్తుంది. సమస్త ఆపదలను తొలగిస్తుంది. అమ్మ అనుగ్రహంతో ఈ జగత్తు చల్లగా ఉండుగాక అని ఆశీర్వదిస్తూ శ్రీమాత్రే నమః.